వెల్కమ్ టు అవర్ ఛానల్ maaintiharivillu. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నర్సరీ టూర్ అన్నమాట. మా మొక్కలన్నీ ఆల్మోస్ట్ అక్కడనే తీసుకున్నాను. ఎక్కువ శాతము నర్సరీలో కడియం నుంచే వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు రోజు ఇంట్లోనే ఉండేసి బోర్ కొడుతుందండి వాళ్ళకు. ఎక్కడికన్నా తీసుకెళ్ళమా అంటున్నారు. ఎక్కడికి వెళ్దాము? హోటల్కి తీసుకెళ్దామా? జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్దాము? ఒక గంటలో వచ్చేయాలి అని ఆలోచన చేస్తే నాకు వచ్చిన ఐడియా వచ్చేసి నర్సరీ అన్నమాట. అక్కడైతే ఎక్కువ జనాలు ఉండరు. పైగా పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మెయిన్గా మొక్కల మీద వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరగాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఇష్టంతో పెంచుకుంటారు కదా. పైగా ఈ మొక్క ఇది కదా అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి పిల్లల్ని తీసుకొని నర్సరీకి వెళ్తున్నాను. అలాగే మీకు కూడా తెలుస్తుంది కదా ఏ మొక్క ఎలా పెంచుకోవాలని వాళ్ళని కూడా అడుగుతాను. నర్సరీ వాళ్ళే చెప్తారు. వివిధ రకాల మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేస్తాను. నేను మొక్కలు తెచ్చుకుంటానో తెచ్చుకోలేనో ఇప్పుడైతే చెప్పలేను. వర్షము పడట్లేదు, ఎండ రావట్లేదు, మోడంగా ఉంది వాతావరణము. ఇంకా ఆలస్యం చేయకుండా నర్సరీకి వెళ్దాం రండి. ఎండ ఎక్కువ ఉందని నెట్టేశారు. అలా అటు సైడ్ స్మెల్లే కదా, ఫ్లవర్స్ అంటే ఏం రావు కదా. హాట్ ఫ్లవర్ బతుకుతాయి కదా. ఎన్ని ఇంచ్ హాట్ కావాలి? 12 ఇంచ్. ఓన్లీ షో అంతే. తీసుకుంటున్నామా? ఏంటిది? ఇది లావెండర్. బాగుంది. చిన్న చిన్న ఆకులు, ఓన్లీ స్మెల్ కంట ఇలా ఉంటాయి. పేరేంటి? డ్యామ్ పుష్. ఇవి
అవన్నీ ఒకటే మొత్తం అన్నా ఒకటే బాగున్నాయి మా. ఇది తీసుకో. రోజా టైప్ లో అట్లకపోద్ది. ఇదా ఒకటి వేసుకున్నామంటే నెలకి ఇలా అట్లకపోయిద్ది అంతే. అంతా నేర్చుకుంటుంది. బాగున్నాయి కదా. ఎంత అవి? 80 రూపీస్. చిన్న ప్లాంట్ కదా, చిన్నదే కదా ఇది. అంతే అంటే కిందికే వేర్లు వచ్చేసి ఇంకా పాక్కుంటూ పోతుంది. మన టేబుల్ రోజా టైప్ లో. అంటే సీజనల్ ఇవి ఇయర్లీ ఉంటాయి. ఏ టైంలో అయినా ఒకసారి వేస్తే ఇంకా ఏ టైంలో అయినా ఉంటాయి. సీజనబుల్ ఏం లేదు. ఇవన్నీ చామంతులు, చిట్టి చామంతులు, ముద్ద చామంతులు కదా ఇవి. చిట్టి చామంతులు ఇవన్నీ అవి. ఇవెంత? 100 రూపాయలు. 100 రూపీస్ అంటండి. బాగున్నాయి కదమ్మా. ఇప్పుడు లేవు నాయక, అది బాగాలేదు. అదే ఆహా వద్దులే, ఈసారి వెరైటీ మారుద్దాం. ఇంకా ఇదంతా ఆల్రెడీ రాధా మనోహర్ ఉంది కనుక దానికి పాక్కుంటూ పోతుండదు పైకి. ఇది ఇట్లా వస్తుంది ఫ్లవర్ ఇట్లా వస్తుంది క్రీపర్. కొడుతూనే ఉంటారన్న మందులు రోజు 2 రోజులు కొడతారు. రాధా మనోహర్, రాధా మనోహర్ మన ఇంట్లో. మీరు అడిగారు కదండి మా ఇంట్లో ఉన్న మొక్క గురించి. ఇదిగోండి రాధా మనోహర్, రంగూన్ క్రీపర్ అని కూడా అంటారు. రాధా మనోహర్ మా ఇంట్లో ఉన్న ప్లాంట్. ఇంట్లో మొక్కలకు ఏమేమి ఎరువులు వేసుకోవాలి, మేము కలిపేటప్పుడు ఏమేమి రేషియోతో ఏమేమి కలుపుకోవాలి అంటే వర్మి కంపోస్ట్, బయో మిక్స్, రోజ్ మిక్స్. రోజ్ మిక్స్ రోజ్ ఫ్లవర్స్ కే కదా, ఏంలా అన్ని ఫ్లవర్స్. వర్ణఫలు వచ్చేసి వేప చెక్క, ఇవన్నీ కలిపి అవన్నీ నాకు చూపించు. చేసుకున్న ముళ్ళు ఉంటాయి దానికి. లేదక్క, టేబుల్ టైప్ లోనే ఇప్పుడు మీరు ఆడ వైట్ తీసుకున్నారు కదా, ఇది ఇలా వస్తుంది. ఎల్లో కీపర్. ఇది తీగనా? తీగనేనా? అసలు నువ్వు ఓపుకున్నంత వరకు పారించుకోవచ్చు. బాగుంది కదా. ఉందిలే కానీ మాకు వద్దు అనుకుంటే కొట్టేస్తారు కదా కొంతమంది. అట్లా ఎంత దూరమైన పోతుంది చెట్టు. అట్లా ఒక్కటేనా ఉండేది? ఉన్నాయి. ఫ్లవర్ అనేది మాత్రం ఇలా వస్తుంది. ఇదే కావాల్సింది. ఇది కింద కాండం చిన్నగా ఉన్న ఏం ఎన్ని ఇవ్వమంటారు? ఒక్కటి చాలు. దీన్ని ఏమంటారు? ఎల్లో కీపర్. ఎల్లో క్రీపర్. వేరేది ఇది కొంచెం కాండం లావు ఉన్నది తీసుకోండి. చిన్నగానే. అవునా? అదే బాగుంది. ఏంటిది? రణపాల. ఇది వచ్చేసి కిడ్నీలలో రాళ్ళని కరిగిస్తుంది. కంపల్సరీ చాలా మంది షూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. దీని ఒక ఆకు వచ్చేసి నీళ్ళలో మరగబెట్టుకొని ఉదయం పరిగడుకుని ఒక గ్లాస్ వాటర్ తాగితే క్యూర్ అయిపోద్ది. రణపాల. ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా పెద్ద తొట్లోనే వేసుకోవాలా? అంటే ఇది చుట్టూ పిలకలు వస్తాయి అక్క. ఇవన్నీ కింద రాలితే మాకు పిలకలు వస్తాయి. తీసి అమ్ముకోవడానికి కొంచెం తక్కువగా వస్తుంది అమ్మడానికి. ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు రేట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంత పీస్ ఉంది, ఇది 100 రూపాయలు ఎవరైనా తీసుకుపోతారు వాళ్ళకి అవసరం కాబట్టి. అదే మొక్క ఉంది 1000 రూపాయలు తక్కువ రాదా అట్లా. ఇది ఇన్సులిన్ మొక్క. ఇది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. మా ఇంట్లో కూడా ఉంది ఇన్సులిన్ మొక్క. ఉదయాన్నే పడిగడుపున తింటే మంచిది అంటారు కదా. ఉన్నాయి అలా. ఇది చిన్నది కదా రణపాలలో. చిన్నది. ఇది రణపాలలో ఇంకో టైపు. అది వచ్చేసి నాటుదైతే ఇది అది హైబ్రిడ్. ఇది నాటు రణపాల. దాని పక్కన ఉన్నది హైబ్రిడ్ కదా. హైబ్రిడ్. ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్. జెడ్ ప్లాంట్. అది జెడ్. ఇదా? మన ఇంట్లో ఉంది. మా కిచెన్ రూమ్ లో ఉంది చూడండి. మీరు చాలా మంది అడుగుతుంటారు కదా. జెడ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇవన్నీ క్యాక్టస్ లలో రకాలు మీకు. క్యాక్టస్ ఏవేవో చెప్పు. ఇది ఒక క్యాక్టస్, ఇది ఒక రకం, ఇది ఒక క్యాక్టస్, ఇది ఒక క్యాక్టస్, ఇది ఒక క్యాక్టస్. అది వచ్చేసి బ్రహ్మకమలం. మా ఇంట్లో కూడా ఉంది బ్రహ్మకమలం. అది ఇది కొంచెం హైట్ పెరిగిందండి. రణపాలలో నాటుదే మంచిది అంటారు కదా హైబ్రిడ్ కాడికి. కానీ 2 పని చేస్తాయి.
అంటే ఉదయాన్నే తినాలా? ఉదయాన్నే పరిగెడుతున్న తినాలి. చాలా మంచిదంట చూడండి. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రణపాల అని అంటే అడగండి, తెచ్చుకొని ఒకసారి యూజ్ చేసి చూడండి. కిడ్నీలలో స్టోన్స్ అనేవి పూర్తిగా కరిగిపోతాయి అంట. ఇవన్నీ క్యాక్టస్, ఇవన్నీ రణపాల, ఇవన్నీ క్యాక్టస్. ఇది టేకు, ఇవన్నీ టేకు. ఇది అది కదా, అది టేబుల్ రోజ్ లో ఒక టైప్. ఇది ఎల్లో ఫ్లవర్, రెడ్ ఫ్లవర్. అదేంటి బచ్చలాగ్ టైప్ ఉంది? బచ్చలాగ్ కాదు అదే. ఇవేంటి మీరు నాటారా? చిన్న చిన్న ఈ రోజు ఏంటివి అవి? అవి శంఖంపుల చెట్లు. ఇవి దుబాయ్ ప్లాంట్స్. దుబాయ్ ప్లాంట్స్ రావడమే చిన్నగా వచ్చాయి కదా. అంట్లు మేము కట్టినట్టు వస్తాం. రుద్రాక్ష అయిపోయిందన్న, ఉండాలి, అయిపోయింది. ఇది వచ్చేసి బిల్వపత్రం. ఇవన్నీ శివునికి ఇష్టమైన బిల్వపత్రం మొక్కలండి. ఎంత ఉంటుంది ఒక్కొక్క మొక్క? 100 రూపాయలకు, 100 రూపీస్. ఫ్రూట్స్, అవన్నీ ఫ్రూట్సా? ఇవన్నీ ఫ్రూట్సా? ఇవన్నీ ఫ్రూట్స్. ఇది వచ్చేసి పనస, బోన్సాయి, కమల. చిన్న చిన్న పాట్స్ లోనే కమల పండ్లు వస్తాయి. కమల పండ్లు వచ్చేసి. ఇది వచ్చేసి నాటు కమల. ఇదా? పెద్ద చెట్లు కావాలి. ఇంకేమన్నా? అది చీని. ఇది బాదం. బాదం మా ఇంట్లో చెట్టే ఉంది పెద్దది. కాయలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అరటి. అరటి. మామిడి. ఇది వెలగన. వెలక్కాయ, ఎలగపండు. మామిడిలో అవి గ్రాఫ్టెడా, హైట్ పోయేటివా? హైట్ వైట్ వేక. ఎండ ఉందని నెట్టేశారండి. కొంచెం. ఇది వచ్చేసి యాపిల్. యాపిలా? వస్తాయక్క పండ్లు? వస్తాయి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్, గ్రాఫ్టెడ్. అప్పుడే పండ్లు కూడా వచ్చేసాయి చూడండి, వస్తున్నాయి చూడండి. ఏంటి కొట్టలేదు? వాటర్ యాపిల్. వాటర్ యాపిల్. రెడ్ కలర్ అవుతాయి కదా? రెడ్ అవుతాయి అక్క. ఇది యాపిల్ అంటే తీసుకో. యాపిలా? లేదు, మనం తినే యాపిల్. మనం తినే యాపిల్. మన నేచర్ కి, మన వాతావరణానికి నాకైతే డౌటే. మన నేచర్ కి యాపిల్స్ బతకడం అనేది చాలా రేరు. తీసుకుపోయిన కాయలు వచ్చినాయని ఏమన్నా చెప్పిండ్రా? ఎంత అది మొక్క వచ్చేసి? 150 అంటండి. ట్రై చేద్దామా? చిన్న చిన్న బటర్ఫ్లైస్ కదా, మొగ్గలు ఉంటాయి అనుకుంటే. మొగ్గలు లేవే. ఇదేనా? ఇది మీ అమ్మ అడిగే పొడవు మళ్ళీ. ఇది పొడవు మళ్ళీ తీగ కదా? తీగ. ఎంత? 60 రూపాయలకి ఒక్కోట. రేట్లు మాత్రం చాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కడియం. మొత్తం కడియం నర్సరీ నుంచే కదా? ఇవన్నీ కడియం నుంచి వస్తాయండి. మొత్తం నర్సరీలో ఉన్న ప్రతి మొక్క అన్ని కడియం. బెంగళూరు, హైదరాబాద్. ఇండోర్ అయితే బెంగళూరు, హైదరాబాద్. గులాబీలు అయితే పూనా. గులాబీలు అయితే పూనా నుంచి వస్తాయంటండి. ఇండోర్ అయితే బెంగళూరు, హైదరాబాద్. ఈ ఫ్రూట్స్ ఫ్లవర్ కడియం. ఇప్పుడు ఇంకా రాలేదు కదా? అన్ని ఇంకా రాలేదు. నెక్స్ట్ మంత్ వస్తాయండి. కొంచెం పిల్లలు బయట తీసుకెళ్ళమన్నారని నర్సరీకి తీసుకొచ్చాను. మల్లె మొక్కలు తీసుకున్నాం. ఇట్లానే ఉంటాయి కదా బోన్సాయి, కొంచెం గుబురుగా వస్తుంది. ఇది రోజ్ మిక్సా? ఇది రోజ్ మిక్స్, ఇది బయో మిక్స్. అంటే పూల చెట్లకు, పండ్ల చెట్లకు, అన్నిటికి వేయచ్చా? రోజ్ మిక్స్ అని ఉందని రోజు ఫ్లవర్స్ కే కాదండి, అన్ని ఫ్లవర్ కి వాడచ్చు అంట రోజ్ మిక్స్. నేనైతే ఇంతవరకు వాడలేదు. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇందాక మీరు 2 రకాలు చూసారు కదా మందులు. ఇది వచ్చేసి కోకోపీట్ అండి, కొబ్బరి పీచ్ అనమాట. అన్ని నర్సరీలో దొరుకుతాయి. మీరు ఎలాంటి మందులు సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మట్టితో సహా ఇక్కడనే దొరుకుతుంది. వేప చెక్క దొరుకుతుంది, కోకోపీట్ దొరుకుతుంది,
రోజ్ మిక్స్ దొరుకుతుంది. మనం వాటర్ పోయకుండా కొంచెం ఈ కొబ్బరి పీచు వల్ల ఉపయోగం ఏంటంటే ఓన్లీ మట్టి వాడామనుకోండి గట్టిగా అతుక్కుంటుంది అనమాట వేర్లకు. ఈ కోకోపీట్ వల్ల గుల్ల పారుతుంది. కొంచెము వాటర్ కన్సిస్టెన్సీ కూడా బాగా తేమ అనేది ఉంటుంది వేర్లకు. ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం అనేది రాదనమాట. ఇది పావు వంతు తీసుకుంటే మట్టి హాఫ్ వంతు, అలాగే ఇంకో పావు వంతు మీరు ఎరువు వర్మి కంపోస్ట్ కావచ్చు, ఇది కౌడంగ్ ఉంటుంది కదా ఆ ఎరువు కానీ అది వేసుకోవాలన్నమాట. ఇది పావు వంతు ఎరువు, పావు వంతు, అలాగే హాఫ్ మట్టి, పర్ఫెక్ట్ రేషియో. అలాగే మీకు కావాలనుకున్న అప్పుడప్పుడు మనం ఏదైనా వేరు తెగుళ్ళు వస్తుంటాయి, వేరు తెగుళ్ళకు వేప చెక్క అండి, వేప చెక్కే కదా, వేప చెక్క ఎక్కువ వేసుకోకూడదు. చెట్టుకు ఒక పిరికెడు, చెట్టుకు ఒక పిరికెడు కూడా ఎక్కువ అవుతుంది పెద్దదైతే. మేమైతే ఒక్క స్పూను, చిన్నవి కదా 12 ఇంచ్ పాట్స్కి అయితే నేను 2 స్పూన్లు అలా ఎప్పుడు 6 మంత్స్కి 3 మంత్స్కి అలా వేసుకోవాలి. అన్నీ దొరుకుతాయండి నర్సరీలో, ఏం బయట కొనాల్సిన అవసరం లేదు. మట్టితో సహా దొరుకుతుంది. మట్టి అంతా మట్టి వచ్చేసి టబ్బు 60 రూపాయలు. అంటే ఎన్ని? ఒక గంప ఏమైనా పాట్ నిండా 60 రూపీస్ వస్తుంది. అంటే అది 16 ఇంచ్ పాట్, అది 14 ఇంచ్ పాట్, 10 నెంబర్ పాట్, 10 నెంబర్ పాట్. ఓకేనా? ఇది వచ్చేసి 12, ఇది వచ్చేసి 14. దీని నిండా మట్టి వచ్చేసి 60 రూపీస్. 14 నెంబర్ పాట్. ఎర్ర మట్టి కదా, ఎర్ర మట్టి విత్ ఎరువు రెండు కలిపి ఇస్తాం. చూడండి 14 ఇంచ్ పాట్ సైజు నిండా మట్టి ఎరువు అంతా వాళ్ళే కలిపిస్తారు. 60 రూపీస్ అంటండి. మీరు సపరేట్ గా మట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మీకు నచ్చిన మొక్క తీసుకొని. నెంబర్ పాట్ అది పెద్ద సైజు. నేను తెచ్చిన మొక్కలండి ఎక్కువ లేవు ఆడ, అందుకనేసి ఇది లావెండర్ అంట. ఈ టైప్ ఆఫ్ మొక్క మన ఇంట్లో లేదండి, అందుకని తీసుకున్నాను. 150 అంటండి, ₹1 తగ్గిలేదు. ఇది వచ్చేసి ఇంకొక మొక్క అండి, ఎల్లో ఫ్లవర్ క్రీపరు, వాడిపోయింది చూసారా ఎండలకు. ఇది కూడా 80 రూపీస్ తీసుకుందండి. ఇవేమో చిన్నవి, వీటి పేర్లు ఏదో చెప్పింది గుర్తులేవు. ఫ్లవర్స్ ఇలా ఉంటాయంట. ఇవి 3 తీసుకున్నానండి, డిజైన్ కోటి ఇక్కడ ఇదిగోండి. ఇవి కూడా 3 కలిసి ఒక్కోటి 80 రూపీస్ చెప్పింది, 80 రూపీస్ తీసుకుంది. ఇదేమో దుబాయ్ ప్లాంటు, బయట రోడ్ సైడ్ వేద్దామనేసి తీసుకున్నాను. ఇదైతే 50 రూపీసే. ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ లోనే క్రీపర్ అంటండి, కొత్తగా వచ్చిందంట, నా దగ్గర అయితే లేదు, అందుకని తీసుకున్నాను. 100 రూపీస్ అండి. అవేనండి, ఎక్కువైతే ప్లాన్స్ లేవు. పైగా ఇప్పుడు సీజన్ కాదనేసి 1 మంత్ తర్వాత అయితే వస్తాయంట. ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, శానిటైజ్ చేసుకునేసి కూర్చోన్నాను. ఈ మొక్కలు మనం ఎప్పుడైనా కానీ కొత్తవి తెచ్చినప్పుడు వెంటనే నాటకూడదండి. మన ఇంటి వాతావరణానికి అవి అలవాటు పడాలన్నమాట. అలా ఒక వారం పాటు లేదా 4 డేస్ 5 డేస్ అలాగే పెట్టేసామనుకోండి, మన ఇంటి వాతావరణానికి కొంచెం అలవాటు పడుతుంది. అప్పుడు నాటామనుకోండి అది సెట్ అవుతుంది. మనం తెచ్చిన వెంటనే నాటేసామనుకోండి అది షాక్ గురవుతుంది. పైగా వాతావరణం చేంజ్, అలాగే మట్టి చేంజ్ అవుతుంది కదా, కొంచెం షాక్ గురై బాగా బలమైన మొక్కలు అయితే కినా బతుకుతాయి, లేదంటేనా చనిపోతాయి అనమాట. అందుకని తెచ్చిన తర్వాత 4-5 డేస్ మన ఇంటి వాతావరణానికి సెట్ అయ్యే విధంగా రోజు వాటర్ పోస్తూ అలాగే పెట్టేసి తర్వాత నాటుకోవాలి. చూస్తానండి, వర్షం పడేటట్లే ఉంది. ఒక 4-5 రోజులు అలాగే పెట్టేసి మళ్ళీ నాటేటప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను. అదండి నర్సరీ వీడియో. ఈ నర్సరీ పేరు వచ్చేసి ఓం సాయిరామ్ నర్సరీ అండి. ఆలగడ్డ రూట్లోనే ఉంది ఓం సాయిరామ్ నర్సరీ. మీరు కావాలంటే తెచ్చుకోండి. ఒక్కరోజు ఇది చూపించాను అనమాట, ఇంకా చాలా మొక్కలు తేవాలి కదా, పానీయం వెళ్ళినప్పుడు కూడా షేర్ చేస్తాను. అదండి ఇవాళ వీడియో, నర్సరీ టూర్.
మా మొక్కల నర్సరీ టూర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.